కాబట్టి దేవుని వాక్యాన్ని మనము ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథంలో నుండి ఈ మాటలు నమ్మిన వారికి రక్షణ, నమ్మని వారికి శిక్ష అని దేవుని వాక్యం సెలవిస్తుంది. కాబట్టి మన జీవితాల్లో మనం వేసుకునేటువంటి పునాది ఏ రీతిగా ఉండాలి, ఎలాంటి పునాది మీద మనం కట్టబడితే దేవుని యొక్క మహిమను మనం పొందుకుంటాము అన్న విషయాలు మనము దినాన ప్రభు మనతో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. వాక్యాన్ని చదువుకుందాము. పరిశుద్ధ గ్రంథముల నుంచి యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము 26వ వచనాన్ని మనం ఒకసారి చదువుకుందాం. యెహోషువ గ్రంథము 6వ అధ్యాయము 26వ వచనాన్ని మనము చదువుకుందాం. చూశారు కదా, చదవండి. ఆ కాలమున యెహోషువ జనుల చేత శపథము చేయించి వారికి ఇలాగు ఆజ్ఞాపించెను, ఎవడు యెరికో పట్టణమును కట్టించ పూనుకొనునో వాడు యెహోవా దృష్టికి శాపగ్రస్తుడగును. వాడు దాని పునాది వేయగా వాని జ్యేష్ఠ కుమారుడు చచ్చును, దాని తలుపులను నిలువనెత్తగా వాని కనిష్ట కుమారుడు చచ్చును. యెహోవా తన దేవునికి స్తోత్రం. కాబట్టి ఇక్కడ దేవుని వాక్యాన్ని మనం పరిశీలన చేస్తున్నప్పుడు దేవుడు మాట ఇచ్చి నెరవేర్చే దేవుడుగా ఉన్నాడు. దేవుడు ఒక మాట చెప్పినప్పుడు ఆ మాట మీద తన ప్రజలు ఎప్పుడైతే నిలబడతారో అటు వారి జీవితాల్లో గొప్ప ఆశీర్వాదాన్ని ఆయన ఇచ్చే దేవుడుగా ఉన్నాడు. ఇక్కడ చదవబడిన వాక్య భాగాన్ని మనం పరిశీలన చేస్తే యెహోషువ మరి మొదటి అధ్యాయం నుండి తను యెరికో పట్టుకోవడానికి ఏగుల వారిని పంపించాడు. ఏగుల వారిని పంపించినప్పుడు రహాబు వేశ్య అనే వ్యక్తి ఏగుల వారిని దాచిపెట్టింది. దాచిపెట్టడం ద్వారా రహాబు ఇల్లు రక్షించబడింది. యెరికో పట్టణాన్ని నాశనం చేయాలని దేవుని యొక్క ఉద్దేశమైందని, యెరికోను స్వాధీనపరచుకోవాలని చెప్పేసి ఆ రీతిగానే మరి దేవుడు చెప్పిన మాట ప్రకారం యెహోషువ యెరికోను మరి పట్టుకున్నారు, దాన్ని కాల్చి బూడిద చేసేసారు. జాగ్రత్తగా వినండి, ఏం చేశారు? కాల్చి బూడిద చేసేసారు యెరికోను. యెరికో అనగా లోకానికి సాదృశ్యము. వినండి జాగ్రత్తగా మనసు పెట్టి. యెరికో అనగా లోకానికి సాదృశ్యము, లోక ఆచారాలకు సాదృశ్యము, లోక పోకడలకు సాదృశ్యం. ఇక్కడ దేవుని వాక్యం అంటుంది, యెహోషువ ఆ ప్రజలతో ఒక శపథం చేపిస్తున్నాడు. ఒక శపథము చేపిస్తున్నాడు. ఏమని శపథం చేపిస్తున్నాడు? యెరికో పట్టణాన్ని మనము నాశనము చేశాము. నాశనము చేశామని మనం సంతోషించాలి, మంచిదే. కానీ నాశనము చేసిన నీవు మరలా నాశనకరమైన దాని మీద పునాది వేయకూడదు. ఉండండి జాగ్రత్తగా. రెండవదిగా అక్కడ అంటాడు, నాశనకరమైన దాన్ని, నాశనం చేసిన దాన్ని మరలా నీవు కన్నెత్తైనా చూడకూడదు. ఇంతకు చూస్తే ఏం జరుగుతుందని ఇక్కడ వాక్యాన్ని మనం వింటున్నప్పుడు ఎవడైనా సరే ఎందుకంటే ఎవడైనా యేసుక్రీస్తు నందు ఉన్న ఎడల వాడు నూతన సృష్టిగా మార్చబడిన వాడు, నూతన తలంపులతో, నూతన హృదయము, నూతన విధానములో ఆ పరుగు పందెములో ఓపికతో దేవుని కొరకు ముందుకు కొనసాగేవాడుగా ఉండాలి. కాబట్టి అలా లేని పక్షములో యెహోషువ ఒక శపథం చేపిస్తున్నాడు. ఏమని శపథం చేపిస్తున్నాడు అని చెప్పంటే, ఎవడు యెరికో పట్టణమును కట్టించ పూనుకొనునో వాడు శాపగ్రస్తుడు. జాగ్రత్తగా వినండి. అనగా కానిది, దేవుడు వద్దన్నది, దేవుడు చేయకూడదని చెప్పినది, వినండి జాగ్రత్తగా, దానిని మరలా దాని గురించి ఆలోచించడమే పెద్ద శాపమని వాక్యం సెలవిస్తుంది. దాని గురించి ఆలోచించడమే పెద్ద శాపమని అక్కడ ఎవడు యెహోవా, చూసారా, పట్టణమును కట్టించ పూనుకొనును అనగా తలంచును వాడు
దేవుని దృష్టికి శాపగ్రస్తుడు. మొట్టమొదటిగా జాగ్రత్త నా ప్రేమైన దేవుని బిడ్డలారా, నువ్వు ఎప్పుడైతే కాదనుకున్నావో, లోకాన్ని విడిచావో, దేవుని దగ్గరికి వచ్చావో, లోకములో ఉన్నదంతా నేత్రాశ, శరీరాశ, జీవపు డంబమని నీవు దాన్ని విడిచిపెట్టి యేసుక్రీస్తులో నూతనత్వం ఉందని, యేసుక్రీస్తులో జీవం ఉన్నదని, ఆ జీవము దగ్గరికి వచ్చిన నీవు ఇక మరలా వెనక్కి తిరిగి చూసే స్వభావం నీలో ఉండకూడదు. ఆ తలంపులు నీలోనికి రాకూడదు. తలంపులు వస్తేనే నువ్వు శాపగ్రస్తుడవని దేవుని వాక్యం సెలవిస్తుంది. శాపగ్రస్తులు నా ప్రియమైన దేవుని బిడ్డలారా. అయితే ఇంతకు ఇక్కడ రెండవదిగా ఆయన చెబుతున్న మాట ఏమిటంటే, ఒకవేళ కట్టించాలని ధైర్యం చేసి పునాది వేశాడు అనుకో, పునాది వేస్తే ఇక్కడ మొట్టమొదటిగా జ్యేష్ఠ కుమారుడు చచ్చును. అందుకే ప్రభువారు సెలవిస్తారు, బ్రతికున్నావన్న పేరు మాత్రం నీకు ఉన్నది కానీ నీవు మృతుడవే. అనగా జ్యేష్ఠ కుమారుడు అనగా శరీరానికి మరణము ఖచ్చితంగా చస్తుంది. శరీరము నువ్వు శారీరకంగా చచ్చిన వాడేవే. ఇంకా రెండవదిగా చూస్తే ఇక్కడ నా ప్రియమైన దేవుని బిడ్డలారా, దాని తలుపులను నిలువనెత్తగా వాని కనిష్ట కుమారుడు చచ్చును. ఆత్మీయంగా చచ్చిపోయినట్లే. మొట్టమొదటిగా నువ్వు శరీరంగా చచ్చిపోతావు, రెండవది ఆత్మీయంగా కూడా నీవు చచ్చిపోయే ప్రమాదము ఉంది అని ఇక్కడ మరి యెహోషువ ఈ శబ్దము చేపిస్తున్నాడు. కాబట్టి యెహోషువ ఖచ్చితంగా ఈ మాట దేవుని మాటగా ఆ ప్రజలతో మాట్లాడుతున్నాడు. మొట్టమొదటగా నీవు వినండి జాగ్రత్తగా, దేవునిలోకి వచ్చి దేవునితో సహవాసం చేస్తున్న మన జీవితాల్లో తప్పనిసరిగా ఎరికో అనేటువంటి ఆశలు, కోరికలు, ఎరికో లాంటి స్వభావ సిద్ధమైనటువంటి తలంపులు మనల్ని నిత్యము వెంటాడుతుంటాయి. ఆత్మీయ బిడ్డలకు, దేవుని నమ్ముకున్న వారికి చుట్టూ పొంచి ఉంటాయి. ఏ విధము చేతనైనానో అదిగో వెనక్కి లాగాలని ప్రయత్నము చేస్తూ ఉంటుంటాయి. కాబట్టి ఇక్కడ మన ఆలోచన అంతా కూడా దేవునిలోకి వచ్చిన వ్యక్తి ఇప్పుడు ప్రభుయందు నిరీక్షణ కలిగి, ప్రభుయందు ప్రేమ కలిగి, ప్రభుయందు నిరీక్షణ, ప్రభుయందు విశ్వాసము అనగా ఇక్కడ నీ జీవితంలో నువ్వు ఎలాంటి పునాది వేసుకున్నావంటే విశ్వాసము అనే పునాది వేసుకున్నావు. మొట్టమొదట ఏ పునాది? విశ్వాసము అనే పునాది వేసుకున్నావు. ఈ పునాది గుండా నీవు నిరీక్షణ అనే పునాది మీదుగా పోతున్నావు. విశ్వాసము, నిరీక్షణ. ఈ విశ్వాసం నిన్ను ఎక్కడికి నడిపిస్తుంది? నిరీక్షణలోనికి నడిపిస్తుంది. ఈ నిరీక్షణ నిన్ను ఎక్కడికి నడిపిస్తుంది? ప్రేమలోనికి నడిపిస్తుంది. అనగా నీలో ఉండవలసినదంతా కూడా దేవుని ఎడల విశ్వాసము. అందుకే అబ్రహాం ఏం చేస్తాడు తెలుసా? పునాదులు కలిగిన పట్టణము కొరకు ఎదురు చూశాడు. పునాదులు లేని పట్టణము కాదు, పునాదులు కలిగిన పట్టణము కొరకు ఎదురు చూశాడు. అబ్రహాము విశ్వాసము వలన ఫలము పొందుకున్నాడు. దేవునికి స్తోత్రం. రెండవది, అబ్రహాము నిరీక్షణ కలిగి ఆ పునాదులు కలిగిన పట్టణము వైపు ప్రయాణము చేశాడు. నిరీక్షణ అనగా ఎదురు చూస్తూ. ఒకటి విశ్వాసము కలిగి ఉన్నాడు, రెండవది ఎదురు చూస్తూ ఓపికతో కనిపెడుతూ తన యొక్క ప్రయాణాన్ని కొనసాగించాడు. మూడవది దైవికమైన ప్రేమతో, దేవుని మీద ప్రేమ, అపారమైన ప్రేమతో ముందుకు నడిచాడు. ప్రేమ అనే పునాది వేసుకున్నాడు. దేవునికి స్తోత్రం. కాబట్టి ఇప్పుడు అబ్రహాము మరలా వెనక్కి మళ్ళలేదు. మరలా వెనక్కి వెళ్ళి అదిగో శపితమైన దాన్ని, తీసివేసుకున్న దాన్ని, తొలగించుకున్న దాన్ని, కాదు అనుకున్న దాన్ని, వద్దు అనుకున్న దాని మీద పునాది వేయడానికి వెళ్ళట్లేదు. కానీ తను ముందు చూపు కలిగిన వాడుగా ఉన్నాడు. గురి యొద్దకు ప్రయాణం చేసేవాడుగా ఉన్నాడు. దేవునికి స్తోత్రం. దేవుని బిడ్డలు, దేవుని సంఘము, దేవుని యొక్క రాకడకు ఈ భయంకరమైన దినాలలో మొట్టమొదట విశ్వాసాన్ని విడిచిపెట్టకూడదు. విశ్వాసాన్ని, ఈ విశ్వాసం అనే పునాది లోతుగా తవ్వబడాలి. లోతైన అనుభవంలోనికి వెళ్ళాలి. ఇంకా ప్రభులోనికి నేను వెళ్ళాలి. ప్రభు ప్రత్యక్షతను నేను చూడాలి. ప్రభు అద్భుతాలు నేను కనిపెట్టాలి. ప్రభు అద్భుతాలు నా జీవితంలో నెరవేర్చుకోవడానికి నేను ఎంతవరకైనా సరే నా విశ్వాసాన్ని నేను విడిచిపెట్టను. దేవునికి స్తోత్రం. విడిచిపెట్టేవారుగా ఉండకూడదు. విశ్వాసాన్ని చేపట్టి విశ్వాస వీరులుగా మనము నిలువవలసిన రోజులు
వస్తున్నాయి, వచ్చే ఉన్నాయి. దేవునికి స్తోత్రం. రెండవది నిరీక్షణ అనే పునాది. నీ నిరీక్షణ పొరపాటున కూడా నిన్ను సిగ్గుపరచదు. నీ నిరీక్షణ నువ్వు కనిపెడుతున్నావు, నీవు నూతన బలము పొందుకుంటావు. అంత మాత్రమే కాదు, నీ నిరీక్షణ ఉన్నతమైన స్థితిలో నిన్ను నిలబెడుతుంది. దేవునికి స్తోత్రం. పరిశుద్ధ గ్రంథంలో భక్తులందరూ కూడా ఆ రీతిగా నిరీక్షణ కలిగి దేవుని కొరకు, దేవునితో వారి ప్రయాణాన్ని కొనసాగించారు. మనం అట్లా కాదు కదా, ప్రభు దగ్గరికి వస్తూనే ఉంటాము, ప్రభుత్వ తీర్మానం చేసుకున్నాము, నమ్మి బాప్తిసం పొందిన వాడు రక్షించబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును. చూసారా, నమ్మిన వానికి అనగా నమ్మి నీవు ఏం చేస్తున్నావు? యెరికోను నాశనం చేశాము. యెహోషువ అంటున్నాడు, ఏం చేస్తున్నాడు ఆ ప్రజలతో? మనం నమ్ముకున్నాము కాబట్టి యెరికోను నాశనము చేశాడు. అంటే దేవుడు నమ్మకస్తుడు. దేవునికి స్తోత్రం. ఆయన మాట ఇచ్చి నెరవేర్చు దేవుడు. నువ్వు ఏదైతే ఆశించావో, ప్రభువా ఈ యెరికోను నాశనం చేయమని పశ్చాత్తాపంతో ప్రార్థన చేశావో, నీ ప్రార్థన ఆలకించాడు. నీలో ఉన్న యెరికోను నాశనం చేశాడు. నాశనం చేసిన తర్వాత ఇప్పుడు యెహోషువ ఏం చెప్తున్నాడు? వారితో ఒక శబదం చెప్పిస్తున్నాడు. బాయ్, మనం యెరికోను నాశనం, యెరికో అంటే మామూలుగా పరిగణించబడలేదు. అక్కడ యుద్ధము అనగా ఎత్తుసరులు, బలశాలులు, రకరకాలుగా అది లోకంలో ఉన్నతమైనటువంటి స్థితిని చూపిస్తుంది యెరికో. అది లోకానికి సాదృశ్యం. అటువంటి దాన్ని యెహోషువ యేగుల వారి ద్వారా దేవుని యొక్క ఆజ్ఞ ప్రకారముగా, దేవుని చిత్త ప్రకారంగా యెరికోను నాశనం చేశాడు. నాశనం చేసిన తర్వాత ఆయన చెబుతున్న మాట, శబదం చేపిస్తున్నాడు ఆ ప్రజలతోటి. దేవునికి స్తోత్రం. ఏమని శబ్దం చేపిస్తున్నాడు అని చెప్పంటే, మీరు పొరపాటున మరలా యెరికోలో పునాది వెయ్యకూడదు. అసలు యెరికో వైపు కన్నెత్తే మీరు చూసినోడే శాపగ్రస్తుడు. ఇక పునాది వేశాడా, నీలో జ్యేష్ఠ కుమారుడు చనిపోతాడు. వా, ఇది దేవుడు చెప్పినటువంటి మాట, దైవ సేవకుడు చెప్పినటువంటి మాట. కాబట్టి రెండవదిగా నీవు ఆ తలుపులు ఎత్తి పడతావా అనగా, తలుపులు అనగా నువ్వు కిటికీలు కట్టి తలుపులు పెడితే ఆ విశాలంగా దాని వైపు నీవు దృష్టి ఉంచినట్లుగా నీ రెండవ కుమారుడు ఆత్మీయ జీవితం నీవు చనిపోతావు ఖచ్చితంగా అని చెప్పాడు. చూడండి, చెప్పిన తర్వాత కొన్ని సంవత్సరాల తర్వాత దేవుని వాక్యములో నెరవేర్పును మనం చూస్తాం. చూడండి నా ప్రియమైన దేవుని బిడ్డారా, మొదటి రాజుల గ్రంథం 16వ అధ్యాయము 34వ వచనాన్ని మనం ఒకసారి చదువుకుందాం. మొదటి రాజుల గ్రంథము 16వ అధ్యాయము 34వ వచనం. అతని దినములలో బేతేలీయుడైన హియేలు యెరికో పట్టణమును కట్టించెను. అతడు దాని పునాది వేయగా అబీరాము అను అతని జ్యేష్ఠ పుత్రుడు చనిపోయెను. దాని గనువులను ఎత్తగా సెగులు అను అతని కనిష్ట కుమారుడు చనిపోయెను. ఇది నూను కుమారుడైన యెహోషువ ద్వారా యెహోవా సెలవిచ్చిన మాట చొప్పున సంభవించెను. వినండి జాగ్రత్తగా. ఒక దైవజనుడు చెబుతున్నప్పుడు ఆలకించి, ఇది దైవజనుడి మాట అని, ఈ దైవజనుడు చెప్పే మాట సత్యమని గ్రహించి దాని చొప్పున ఎవరైతే నడుచుకుంటారో వారు ఖచ్చితంగా దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకుంటారు. నా ప్రియమైన దేవుని బిడ్డారా, యెహోషువ ఆ మాట చెప్పాడు. చెప్పిన కొంతకాలానికి మరి ఆ యొక్క యెరికోలో పునాది వేయడానికి ఇక్కడ జెబెతీయుడైన హియేలు యెరికో పట్టణమును కట్టించాడు. ఏం చేశాడు? పునాది వేశాడంట. ఎప్పుడైతే ఆ పట్టణమును పునాది వేశాడో అతడు దాని పునాది వేయగా అబీరాము అను అతని జ్యేష్ఠ పుత్రుడు చనిపోయెను. దాని కనుమల నెత్తగా సెగులు అను అతని కనిష్ట కుమారుడు పుత్రుడు చనిపోయెను. నూను కుమారుడు యెహోషువ సెలవిచ్చిన మాట చొప్పున జరిగింది. వినాలి, ఏం జరిగింది? దైవజనుడు చెప్పినట్టు జరిగింది. అంతే. దైవజనుడు ఒక మాట చెప్పినప్పుడు
దాన్ని ఆలకించి జాగ్రత్తగా వాక్యాన్ని పరిశీలించి వాక్య ప్రకారం మనం ఎప్పుడైతే జీవించేవారుగా ఉన్నామో తప్పనిసరిగా ప్రతికూలత నుంచి మనం విడిపించబడతాం. దేవుని యొక్క మాట ఎప్పుడైతే మనం వింటామో, దేవుని వాక్యం రాత్రి కూడా మనం చదువుకున్నాం కదా, మరణమును జీవమును నేను నీ ఎదుట ఉంచాను. చూసారా, ఎప్పుడైతే దేవుని మాట వింటామో జీవం అనే ప్రపంచంలో ప్రవేశిస్తామో, ఎప్పుడైతే దేవుని మాట తిరస్కరించి మరలా వెనక్కి వెళ్ళిపోతామో అది శపితమైనదని దేవుని వాక్యము సెలవిస్తుంది. దేవుడు చెప్పింది చేసేవారుగా ఉండాలి. దేవుని వాక్య ప్రకారం మన జీవితాలు కట్టుకోవాలి. దేవుని వాక్య ప్రకారం మనం ఎప్పుడైతే జీవితాలు కట్టుకుంటామో దేవుని బ్లెస్సింగ్స్, దేవుని ఆశీర్వాదాలు మనల చుట్టూ, మన తలంపుల చుట్టూ, మన బిడ్డల చుట్టూ ఆయన కాపుదలుగా ఉండేదిగా ఉంటుంది. ఎప్పుడైతే దేవుని మాట తిరస్కరిస్తామో తప్పనిసరిగా అదిగో లేఖనాలు చెప్పిన రీతిగా మనము ప్రతికూలతల మధ్య కృంగిపోయే సందర్భాలు మన ముందు కనిపెట్టుకొని ఉన్నాయి. కాబట్టి నా ప్రేమైన దేవుని బిడ్డలారా, మన జీవితాల్లో జాగ్రత్తగా మనం పరిశీలించుకోవాలి. అందుకే ఇక్కడ ఒక మాట అంటాడు చూడండి, మత్తయి సువార్తలో మనం చదివితే 7వ అధ్యాయం కూడా మనం చదువుకుందాం. మత్తయి సువార్త, దేవుని వాక్యం మనం పరిశీలన చేసుకుందాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. చదవండి మత్తయి సువార్త 7వ అధ్యాయము 25వ వచనాన్ని ఒకసారి చదువుకుందాం. 7వ అధ్యాయంలో ఏమన్నది అక్కడ? మైక్ తీసుకుని చదవమ్మా. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, అప్పుడు అది కూలబడెను, దాని పాటు గొప్పదని చెప్పాను. చూసారా, ఇది ఇక్కడ ఒక మాట ఉంటుంది. 24వ వచనం కూడా చదవండి. 24వ వచనము, కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడును బండ మీద తన పునాది వేసుకొని నా బుద్ధిమంతుని పోలినడును. వాన కురిసెను, వరదలు వచ్చెను, గాలి విసిరి ఆ ఇంటి మీద కొట్టెను, గాని దాని పునాది బండ మీద వేయబడను గనుక అది పడలేదు. మరియు ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయని ప్రతి వాడును ఇసుక మీద తన ఇల్లు కట్టుకొని బుద్ధిహీనుని పోలినను. వాన కురిసింది, వరదలు వచ్చాయి, గాలి విసిరింది, ఆ ఇంటి మీద కొట్టింది, అప్పుడు అది కూలబడెను, దాని పాటు గొప్పదని ఎంచబడెను. చూసారా, పునాది సరిలేకపోతే, పునాది సరైన పునాది లేకపోతే నువ్వెంత పైన ఆ స్టేర్లు కట్టినా ఒకరోజు కూలిపోయే ప్రమాదము ఉంది. కాబట్టి పునాది గట్టిగా ఉండాలి. ఎక్కడ పునాది? పరిశుద్ధ గ్రంథం అంటది యేసుక్రీస్తే పునాది. యేసుక్రీస్తులో నువ్వు పునాది కట్టుకోవాలి. నక్కలకు బొరియలు ఉన్నాయి, ఆకాశ పక్షులకు గూళ్ళు ఉన్నాయి, మనిషి కుమారుడు తలవాల్చుటకు స్థలము లేని స్థితిలో యేసుక్రీస్తు ఈ లోకములో పునాది వేశాడు. దేవునికి స్తోత్రం. ఆయన వేసిన పునాది మరలా ఎవడు వేయనేరడని వాక్యం సెలవిస్తుంది. ఎలాంటి పునాది వేస్తున్నాడు? బండ. అపోస్తలుడు పౌలు అంటాడు, కర్ర, కొయ్య, కాలు, గడ్డి ఇటువంటి ద్వారా కొందరు కడతారంట. వెండి బంగారములు వెలగలిగిన వాటితో కూడా కడతారు. అనగా ఎప్పుడు కాల్చబడుతుంది, కాల్చబడినప్పుడు ఆ పునాది నిలుస్తుందయ్యా చెప్పంటే, నీవు శ్రేష్టమైనటువంటి బలమైనటువంటి వస్తువుల చేత కట్టబడితే ఆ పునాది నిలబడుతుంది. దేవునికి స్తోత్రం. లేక నువ్వు తాత్కాలికంగా ఏదో కొయ్య, గడ్డి కాలున్నప్పుడు అవి కాలిపోయే ప్రమాదము కాల్చబడుతుంది. కాబట్టి ఇసుకలో కట్టిన పునాది ఇసుక జారిపోయే గుణం. ఎటు పొద్దు పుడిస్తాడు, ఎటు వరద వస్తాడు, జారిపోయే గుణం ఇసుకకుంది. కాబట్టి ఇసుక మీద ఇల్లు కట్టిన, పునాది వేసిన వాడు నిలవడు, దాని పాటు గొప్పదని దేవుని వాక్యము సెలవిస్తుంది. కాబట్టి మంచి పునాది వేసుకోవాలి. ఇల్లు కట్టుకునే వాళ్ళు ఎందుకు? అన్ని వాస్తులు చూసి, స్థితిగతులు చూసి మంచి పునాది ఎంతవరకు లోతు ఇంజనీరింగ్ ప్లాన్ ద్వారా ఆ పునాదిని వేసుకుంటారు. కారణం ఏందయ్యా చెప్పంటే, 4 కాలాల పాటు ఖచ్చితంగా ఇల్లు నిలవాలి అని చెప్పంటే స్థిరమైన పునాది ఉండాలి.
ఆ స్థిరమైన పునాది కట్టిన బండ మీద కట్టిన ఇంటికి కూడా వరదలు వచ్చాయి, వానలు వచ్చాయి. అక్కడ ఏమని చెప్పబడిందండి? ప్రతికూలతలు ఎన్నో ఎదురుపడ్డాయి, కానీ అది గట్టి పునాది కాబట్టి అది త్రుటిల్లలేదు. దేవునికి స్తోత్రం. ఇసుక మీద కట్టిన పునాది అది ఖచ్చితంగా ఒకరోజు మందిరానికి వచ్చేదే, చప్పట్లు కొట్టేదే, ప్రార్థన చేసేదే, ప్రభు అనేదే, నేను నమ్మకస్తుడు అనేది, నా ప్రభు నేను విడిచిపెట్టను అనేది, నా జీవిత కాలంలో యేసుతో ఉంటానని చెప్పేదే. కానీ ఒక రోజు వచ్చిన రోజు, ఏదో చిన్న సమస్య, ఏదో మాట వచ్చిన రోజు, ఏదో కష్టం వచ్చినప్పుడు వెంటనే ఇసుక మీద కట్టబడిన అనుభవం కాబట్టి వెంటనే వాళ్ళు జారిపోతారు, మళ్ళీ లోకంలో కలిసిపోతారు వాళ్ళు. కాబట్టి పునాది సరిగా వేసుకోవాలి. నువ్వు తీసుకునే తీర్మానం సరైనదే ఉండాలి. సరైన తీర్మానం లేకుండా, సరైన పునాది లేకుండా నేను ప్రభుత్వ సహవాసం చేస్తానంటే అది జరిగే పని కాదు. తాత్కాలికంగా నువ్వు ఉండొచ్చునేమో, ఎండాకాలం కదా, ఏ వర్షం లేదు కదా, మంచిగా ఇసుకలో ఇల్లు కట్టాడు, అబ్బా ఎంత చక్కగా ఉంది ఇల్లు, ఎంత బాగుంది, ఇంట్లో ఏది ఇంత చక్కగా ఉంది, మంచి పునాది వేసినట్టున్నాడు, ఈ పునాది బాగా గట్టిగా ఉందని అనుకోవచ్చు. ఆ దాని వారు మరలా వర్షకాలం వచ్చి తిరిగి వాళ్ళ ఇంటి వచ్చేటప్పుడు వర్షం వచ్చింది, గాలి వచ్చింది, తుఫాన్ వచ్చింది, ఆ ఇంటి మీద కొట్టింది. ఇప్పుడు ఆ ఇల్లు ఏమైపోయింది? తిరిగి వచ్చి ఇల్లు లేదు. అరే మొన్నటిదాకా ఇక్కడ మంచి అపార్ట్మెంట్ ఉండాలి, ఏమైపోయింది? ఏమైపోయింది బాబా, అది ఇసుకలో కట్టుకున్నాడు అతను. మేము చాలా మంది చెప్పాము, బాబు ఇది కట్టడం మంచిది కాదు, అలా ఉండదు, అది ఆ పునాది కరెక్ట్ లేదంటే వినిపించుకోలేదు, ఇదే కరెక్ట్ అయిన పునాది అని చెప్పేసి అతను కట్టుకున్నాడు. అందుకే వర్షం వచ్చింది, గాలి వచ్చింది, వరదలు వచ్చాయి, పునాది కదిలించబడింది, జారిపోయింది, ఇల్లే అడ్రస్ లేకుండా పోయింది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా జాగ్రత్తగా గమనించండి. నువ్వు వేసుకున్న పునాది క్రీస్తులో, క్రీస్తు శ్రమల ద్వారా పునాది కట్టించాడు. దేవునికి స్తోత్రం. శ్రమ లేకపోతే క్రైస్తవుడు కాడు. నువ్వు దేవుని సన్నిధికి వస్తున్నావా? శ్రమలలో, శ్రమల మార్గంలో నడిపించేవాడుగా ఉన్నాడు, కానీ ఆయన నీ చెయ్యి విడిచే దేవుడు కాడు. శోధన మార్గంలో నడిపిస్తాడు, కానీ శోధనకు అప్పచెప్పే దేవుడు కాడు. ఎన్ని ప్రతికూలతలు వచ్చినా నిన్ను ఆయన బండ అనేటువంటి ఆయన క్రీస్తులో నిన్ను కట్టబడ్డావు కాబట్టి నీవిక బెదరాల్సిన పని, భయపడాల్సిన పని, తొట్టిల్లాల్సిన పని లేనే లేదు. దేవునికి స్తోత్రం. కాబట్టి దేవుని బిడ్డలైన మన జీవితాల్లో బండ మీద కట్టబడిన అనుభవం మనకు ఉండాలి. క్రీస్తులో కట్టబడిన అనుభవం. లోకంలో కట్టబడకూడదు, డబ్బుతో కట్టబడకూడదు. దేశం పునాది, తాత్కాలికమైన పునాదులు ఇవి. మొదటి యోహాను పత్రికలో ఒక మాట అంటాడు, 2వ అధ్యాయములో 16-17 వచనాల్లో అంటాడు, లోకములో ఉన్నదంత నేత్రాశ, శరీరాశ, జీవపు డంబము. చదవండి. శరీరాశయు, నేత్రాశయు, జీవపు డంబమును ఇవన్నీ తండ్రి వలన పుట్టినవి కాదు, తండ్రి ద్వారా పునాది వేయబడినవి కాదు, అవి లోక సంబంధమైనవి. లోకములో దాని ఆశయు గతించిపోవును, కానీ దేవుని చిత్తము నెరవేర్చేవాడు, దేవునిలో ఉన్నవాడు, దేవునిలో కట్టబడిన వాడు, దేవుని కోసం ప్రతిష్ఠించుకున్నవాడు, దేవుని రాజ్యము కోసం కనిపెట్టేవాడు పొరపాటున కూడా త్రొట్టిల్లడంట. దేవునికి స్తోత్రం. నిలిచేది ఇది నిలిచే భక్తి, అది నిలవని భక్తి. ఇసుక మీద కట్టబడిన భక్తి నిలవని భక్తి. ఇసుక కాకుండా బండ మీద, అపోస్తుల పునాది మీద. దేవునికి స్తోత్రం. ఏ పునాది? అపోస్తుల పునాది కావాలి. అపోస్తులుగా పంపబడిన వారు, అపోస్తులుగా ప్రతిష్ఠించుకున్న వారు, అపోస్తులుగా ప్రభు కోసము సేవకు ప్రతిష్ఠించుకొని అదిగో అనేకులను ప్రభు దగ్గరికి నడిపించడానికి వారు క్రమక్రమము కూడా కరిగిపోతూ, నలిగిపోతూ, అనేక విషయాల్లో కృంగిపోతూ ప్రభు రాజ్యాన్ని కట్టడానికి, ప్రజలను సిద్ధపరచడానికి దేవుడు పంపించినటువంటి దైవ సేవకులు అపోస్తలులు. అటో మీకు మాట. అపోస్తుల గృహాలు కాదు, అపోస్తుల ఆస్తులు కాదు, అపోస్తుల కుటుంబాలు కాదు, అపోస్తుల చింతన అంతా కూడా ఏ విధము చేతనైతేనేమి ఒక వ్యక్తిని ప్రభువులో సంపూర్ణులుగా నిలబెట్టాలని. కారణం ఏమిటో తెలుసా? ఇదిగో సరైన పునాది లేకపోతే అదిగో జ్యేష్ఠత్వం చనిపోతుంది, జ్యేష్ఠత్వం నాశనం అయిపోతుంది, రెండవది కనిష్టత్వం కూడా చరిత్రహీనమైపోతుందని దేవుని వాక్యం మనం చదువుకున్నాం. యెహోషువ శబ్దం చేశాడు, కానీ శబ్దం చేస్తే అదిగో వినిపించుకోకుండా ఎరుగో పట్టణాన్ని మరలా కట్టాలని ప్రయత్నం చేసిన వ్యక్తి జీవితంలో, తన కుటుంబంలో తన పెద్ద కుమారుడు, రెండవ కుమారుడు చనిపోయాడు. పెద్ద కుమారుడు, చిన్న కుమారుడు
యెహోషువ చెప్పిన మాట నెరవేరింది. దేవునికి స్తోత్రం. దైవజనుడు చెప్పిన మాట నెరవేరింది. ఆలస్యం అవ్వచ్చునేమో కానీ దైవజనుడు చెప్పింది ఖచ్చితంగా నెరవేరుస్తుంది. దేవునికి వ్యతిరేకంగా, దేవునికి వీపు చేసి విరుద్ధ భావముతో, లెక్కలేని తలముతో పైకి భక్తిని దేవుని శక్తిని ఆశ్రయించకుండా ఎవరి ఇష్టానుసారంగా వారు జీవించడము, ఎవరికి అనుకూలంగా వారు భక్తిని దానిలో నడిచినట్లయితే ఒకనాడు ప్రమాదము సంభవిస్తుంది. ఆ రోజు తప్పించుకునే నాదుడు కష్టం, తప్పించేవారు కూడా ఉండరు. కారణం ఏంటంటే నా ప్రభు సెలవిస్తున్న మాట మొదటిగానే తను చెబుతున్నాడు, తన సేవకులతో చెబుతున్నాడు, మీరు నాశనము చేసిన దాన్ని మరలా వెనక్కి చూడాలి. నాశనము చేసిన దాన్ని మరలా దాన్ని ఆశించకూడదు, మరలా దాన్ని ఓర్కోకూడదు. ఇప్పుడు నాశనకరమైన జీవితాన్ని ఎక్కువ ఆశించేవారు కనిపిస్తున్నారు. మనం ఏం చూస్తున్నామా? ఏం చూసాములే, మనం ఇప్పుడు బ్రతకాలి కదా అని కొద్ది జీవితం కోసము దైవికమైన భక్తిని దూరంగా పెట్టి, దైవంతో లేని ఆకర్షణతో కూడినటువంటి భక్తిని కొనసాగిస్తూ ముందుకు సాగిపోయేవారు కొక్కొలుగా కనిపిస్తారు. కాబట్టి నా ప్రేమైన దేవుడులారా, ఈ దినాన్ని నా ప్రభు సెలవిస్తున్నాడు, మనం ఎలాంటి పునాది వేసుకుంటున్నామో మనము పరీక్షించుకోవాలి. మనం సరైన పునాది భక్తి చేయకపోతే మాత్రం ఒకనాడు మన భక్తి నిష్ప్రయోజనమయ్యే పరిస్థితి వస్తుంది. ఆనాడు నువ్వు చేయి చాపినా, అంగలార్చినా నీవు ఏమి దేవుని చేత పొందుకోలేని స్థితి. అదే కదా, ధనవంతుడు ఉన్నాడు, లాజరు ఉన్నాడు. ధనవంతుడు ఏం చేశాడు తెలుసా? ఇసుక మీద పండగట్టినట్టు పునాది వేసుకున్నాడు, తాత్కాలికమైన పునాది. పేద లాజరు ఏం చేశాడు? బండ మీద పునాది, స్థిరంగా ఉన్నాడు, కదల్చబడలేదు, త్రొట్టిల్లలేదు, పరిగెత్తలేదు, ఆశించలేదు, గలిబిలికి గురి కాలేదు. అతను అట్లాగే ఓపికతో కనిపెట్టాడు, ఓపికతో నిరీక్షణ ఉన్నాడు, కలిగిన దాంతో తృప్తి పడ్డాడు. కుక్కలు కురుపులు నాకినా, ఎంత వేదనకరమైన స్థితిని అనుభవించినా తన ఆ స్థలంలో నుంచి ఎంతమంది ఎగతాళి చేసిన వారుగా ఉండినారు, ఏళ్ళ చేసిన వారుగా ఉన్నారు. అయినా సరే లెక్క చేయలేదు. పేద లాజరు తన స్థితిలోనే తృప్తిగా నిమ్మలంగా, ఈ శరీరము నాది కాదు, దేవునికి స్తోత్రం, ఈ శరీరము నాది కాదు, ఈ జీవించుచున్న జీవితము నాది కాదు. చూసారా? అందుకే అపోస్తలుడు పౌలు అంటాడు, ఎందుకంటే దేవుని వాక్యము సెలవిస్తున్న మాట గలతీయులకు రాసిన పత్రిక 1:20 అనుకుంటాను కదా, 2:20 చూడండి ఏమంటాం అక్కడ. దేవుని వాక్యములో యేసు క్రీస్తు ద్వారా నేను అమర్చబడ్డాను, క్రీస్తులోనే నా జీవితాన్ని నేను కొనసాగిస్తున్నాను అని చెప్పేసి భక్తుడు అంటాడు. అందుకే నా మటుకైతే బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభమని కూడా అంటాడు. రెండవదిగా ఇక్కడ అంటాడు, నేను జీవించుచున్న జీవితము. చూడండి అక్కడ ఏమన్నది? నేను క్రీస్తుతో కూడా సిలువ వేయబడి ఉన్నాను, ఇక నువ్వు జీవించువాడు నేను కాను, క్రీస్తే నా యందు జీవించుచున్నాడు. నేను ఇప్పుడు శరీరమందు జీవించుచున్న జీవితము నన్ను ప్రేమించి నా కొరకు తనను తాను అప్పగించుకున్న దేవుని కుమారుని యందలి విశ్వాసము వలన జీవించుచున్నాను. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. విశ్వాసపు పునాది. నేను జీవించుచున్న ఈ జీవితము ఇది నాది కాదు, నా సొంతంగా, నా ఆలోచన, నా స్వశక్తి, నాకు కలిగిన దాన్ని బట్టి నేను ఈ జీవితము ఈ భక్తి చేయట్లేదు. నేను క్రీస్తు కొరకు సిలువ వేయబడి, దేవునికి స్తోత్రం, ఆర్భాటాలతో సేవ కాదు ఇది, కలిగిన దాంతో చూపించుకునే సేవ కాదు ఇది. విశ్వాసంగా నువ్వు బ్రతకాలంటే దైవజనుడు చెప్పినట్టు నువ్వు వింటేనే 100 సార్లు వినగలిగితేనే నీ ఆశీర్వాదం. ఈ మాటలు ఇప్పుడు అక్కడికి రావు, భవిష్యత్తులో అక్కడికి వస్తాయి. యెహోషువ ఎప్పుడో చెప్పాడు, చెప్పిన తర్వాత కొన్ని సంవత్సరాల నాటికి లెక్క లేకుండా ఎప్పుడో చెప్పాడు కదా, అప్పుడు చెప్పిన మాట ఇప్పుడేందని చెప్పేసి అక్కడ అతను ఏం చేశాడు? పునాది వేశాడు. పునాది వేస్తే తన పెద్ద కుమారుడు
చిన్న కుమారుడు చనిపోయినట్లుగా లేఖనాలు. అంటే యెహోవా చెప్పినట్లు జరిగింది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. కాబట్టి తిండి వలన, మత్తు వలన మీరు తిండి కోసము, మత్తు కోసము ఏమనుంది అక్కడ, మీరు రకరకాల పద్ధతుల ద్వారా మెలకువ లేకుండా, ప్రార్థన లేకుండా, పరిశుద్ధత లేకుండా ప్రభు సన్నిధిని నిర్లక్ష్యం చేస్తూ మీ సుఖభోగాల కోసం మీరు జీవించినట్లయితే ఒకనాడు భయంకరమైన శాపం అనేది మిమ్మల్ని ఎరుబడి చేయబోతుందని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అందుకే అన్నాడు కదా, ధనవంతుడు ఏమంటున్నాడు, నా ప్రాణమా తినుము, తాగుము, సుఖించుము. చూసారా, నేను ఇల్లు కట్టుకున్నాను, పెళ్లి చేసుకున్నాను, పొలాలు కొన్నాను, నేను కొట్లలో సమకూర్చుకున్నాను, కొట్లు కట్టుకున్నాను, ఇట్లా తనకు తాను అంటుంటే ఎర్రివాడా, నువ్వు చేసే భక్తి అది భక్తి కాదని దేవుని వాక్యం సెలవిస్తుంది. దేవునికి స్తోత్రం. అది భక్తి అంటారా? కలిగిన దాన్ని బట్టి నీ గొప్పతనం కోసం, గొప్పల కోసం చేసే భక్తి కాదు. ఎందుకంటే ఆ ప్రభు సెలవిస్తున్నాడు. ధనవంతుడు ఇప్పుడు ఎక్కడున్నాడు చెప్పండి? ధనవంతుడు ఎక్కడున్నాడు? పాతాళములో ఉన్నాడు. ఈడు కూడా అంటున్నాడు, తండ్రి అయిన అబ్రహామా, ఓ నా తండ్రి అబ్రహామా, విశ్వాస వీరుడు అబ్రహామా, నిరీక్షణ కలిగిన వాడా అబ్రహామా, ప్రేమ కలిగిన వాడా అబ్రహామా, ఏది నా కుమారుడా, ఏం లేదు తండ్రి, ఇదిగో నేను ఈ నరక యాత్ర పడుతున్నాను పాతాళ లోకములో, నా నాలుక తడి ఆడిపోతుంది. ఎందుకు జరుగుతుందిరా ఇట్లా? అయ్యా నా పరిస్థితి ఇట్లా ఉంది తండ్రి అంటున్నాడు. ఏమంటాడు? తండ్రి అంటే కుమారుడే వీడు కూడా. అయితే లోకములో వీడి ఇష్టానుసారంగా బ్రతికాడు, ఎవరి మాటకు లోపడలేదు, దైవజనులు చెప్పిన మాట లెక్క చేయలేదు, తన ఇష్టానుసారంగా అన్ని ఆక్రమించుకున్నాడు, అన్నిటి సొంతం చేసుకున్నాడు, ఇష్టానుసారంగా బ్రతికాడు. వెళ్ళి అగ్నిలో యాతన పడుతున్నాడని ప్రభువారు ఉపమానం చెప్పాడు. దేవునికి స్తోత్రం. అయితే ఇక్కడ అబ్రహాం అంటాడు, నా కుమారుడా, నీవు బ్రతుకున్నంత కాలము నీకు ఇష్టమైన పద్ధతి, నీవు అపోస్తుల బోధ లేదు, సరైన సహవాసము లేదు, సరైనటువంటి నడిపింపు లేదు, దైవజనుడు పరిచయం చేసిన అనుభవాలు లేవు, నీకు ఇష్టానుసారంగా నువ్వు తగిలించుకున్నావు, నీవు అలవర్చుకున్నావు, నీవు జీవించావు, ఇదే కరెక్ట్ అనుకున్నావు. ఇప్పుడు నీవు అక్కడ యాతన పడుతున్నావు. ఈ లాజరును చూసావే, లాజరు దేన్ని ఆశించలేదు, దేని వైపు చూడలేదు, దేన్ని ఆకర్షించడానికి ప్రయత్నం చేయలేదు, నా కొరకు నిలబడ్డాడు, అనేక శ్రమలను అనుభవించాడు. కనుక ఇదిగో లాజరు ఇప్పుడైతే నెమ్మది పొందుతున్నాడు. దేవునికి స్తోత్రం. తారుమారైపోయింది పరిచర్య. ఏమైపోయింది? తారుమారైపోయింది. 10 మంది పరిచర్య పరలోకం జరిగింది. వినండి మాటలు. 10 మంది ఉన్న సంఘం పరలోకం పోయింది, 1000 మంది ఉన్న సంఘము పాతాళ లోకములో ఉందంట. అర్థమవుతుందా? పాతాళ లోకములో ఉంది. ఎందుకది ఉంది? భూలోకముల నిద్ర, భూలోకముల తిండి, భూలోకముల మత్తు, భూలోకముల ఐహిక విచారాలు, రకరకాలుగా విచార ధోరణి, ఏదో ఆకర్షణ, ఏదో అవసరాల కోసము దేవుని సన్నిధికి రావడము, అవసరాలు తీర్చుకోవడం కోసమే. దేవునికి ఎప్పుడన్నా ఉపయోగపడదాం, నా దేవునికి ఎప్పుడైనా ఈ సేవ చేద్దాం, ఈ పరిచయం చేద్దాం, మందిరంలో సాపన చేద్దాం, మందిరంలో కావలసిన దేవుని ఉపచారం చేద్దాం, సేవకులు ఉపచారం చేద్దాం అనే పద్ధతి లేని జీవితాలండి. నా ప్రభు అంటున్నాడు, ఇప్పుడైతే లాజరు నెమ్మది పొందుతున్నాడు. దేవునికి స్తోత్రం. ఈ మాటలు గమనించండి, చాలా విలువైన మాటలు, వాల్యుబుల్ మాటలు ఇవి. నువ్వు యేసయ్య కోసం శ్రవణ అనుభవిస్తున్నావా? ఖచ్చితంగా ఒకరోజు బహు సంతోషించే రోజు వస్తుంది. దేవునికి స్తోత్రం. నిన్నందరూ ఎగతాళి చేస్తున్నారా? ఆయనే లేదు, ఈమెకేమి లేదు, వీళ్ళు దరిద్రులుగా ఉన్నారు, యేసు ప్రభువుని నమ్ముకున్నారు, సంవత్సరాల తరబడిపోయింది, ఏం ఆశీర్వాదం ఎదుగు పొదుగు లేదనుకుంటారా? ఓ మంచిదే. ఎందుకు మన ముందు ఎవరున్నారు? లాజరు ఉన్నాడు. ఎవరున్నారు? లాజరు ఉన్నాడు. లాజరే మనకు మాదిరి. అందుకే యేసయ్య చెప్పింది మాదిరికరమైన భక్తి, ఇది సరైన భక్తి, ఇది సరైన నీతి, ఇది పరలోకం చేరేది, ఇది రాజ్య సువార్త. అంతేగాని అరే నీకు అనుకూలంగానే ఏమయ్యా దేవుని వాక్యం అంటే లెక్కలేదా? దేవుని వాక్యాన్ని నువ్వు లోపడవా? నీకు నువ్వుగా కొత్త బైబుల్ తయారు చేసుకుంటావా? కొత్త బైబుల్ తయారు చేసుకుంటారు ఎవరికి వాళ్ళు, బైబుల్ను చించి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎరికో అనగా లోకాన్ని నువ్వు పాతి పెట్టితేనే
లోకాన్ని నువ్వు తగలబెడితేనే, లోకాన్ని నువ్వు బూడిద చేస్తేనే పరలోకం నీకు దక్కుతుంది. దేవునికి స్తోత్రం. నీకు పరలోకం కావాలా, ఇరుకు అనేటువంటి భూలోకం కావాలని తీర్చుకోమని నా ప్రభు సెలవిస్తున్నాడు. కాబట్టి ఇద్దరు నా ప్రభు సెలవిస్తున్న మాట, నువ్వు ఏదైతే దేవుడు వద్దన్న పని నువ్వు చేస్తావో దాని వలన ప్రతిఫలము నీవు పొందుకుంటావు. ఇది నాన్న అది యేసు ప్రభు ఎవడైనాను. మరి ఒకసారి ఒక్క మాట చెప్పి ముగించుకుందాం. ఇందాక చదివాం కదా మత్తయి వార్తలో 7:24 కదా. నా ప్రభు చెప్పిన మాట చాలా చక్కని మాట, అది ఘనమైన మాట, లోతుకు వెళ్ళి చెప్పాల్సిన అంశం ఉంది కానీ సమయం చాలదు. కాబట్టి నా ప్రేమ దేవుడు బిడ్డారా, ఈ నా మాటలు విని, కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతి వాడును బండ మీద తన పునాది వేసుకున్న బుద్ధిమంతుని, బుద్ధిమంతుడు ఏం చేస్తాడు తెలుసా? పరలోక రాజ్యానికి సిద్ధపడతాడు. వినండి ఈ మాట, బుద్ధిమంతుడు పరలోక రాజ్యానికి సిద్ధపడతాడు, బుద్ధిహీనుడు పాతాళానికి సిద్ధపడతాడు. ఈ ధనవంతుడు బుద్ధిమంతుడు అనుకున్నాడు కానీ బుద్ధిహీనుడు పాతాళానికి సిద్ధపడ్డాడు. కానీ లాజరు అందరూ బుద్ధిహీనుడు అనుకున్నారు కానీ అతడు జ్ఞానంతో ప్రవర్తించాడు. కుక్కలు వచ్చి కురుపును నాకుతున్నా చెల్లించలేదండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎంత భక్తులు నా ప్రేమ యేసు, ఎంత చక్కని ఉపమానం, అది విలువైన ఉపమానం. ఈనాడు ధనవంతులకు, పేరు ప్రతిష్టలు కలిగిన వారికి, దేవుని నమ్ముకున్నామని చెప్పి దేవుణ్ణి నమ్మకంలో వమ్ము చేసే వారికి ఇవి చాలా హెచ్చరికలుగా దేవుని వాక్యము సెలవిస్తుంది. కాబట్టి ఇది నా ప్రభు సెలవిస్తున్న మాట, ఈ మాట చొప్పున నిలబడితే, పునాది వేసుకుంటే నీ వీధికి వర్షం వస్తుంది, సమస్యలు వస్తాయి. వినాలి, సమస్యలు వస్తాయి, ఇబ్బందులు వస్తాయి, శారీరక బలహీనతలు వస్తాయి. అయినా సరే నీవు బండ మీద ఇల్లు కట్టబడిన పునాది వేసుకున్నావు కాబట్టి నువ్వు పొరపాటున కలిగించబడవు. దేవునికి స్తోత్రం. నువ్వు అలా కాలేదనుకో, ఒకనాడు భయంకరమైన వేదన, అగ్ని ఆరదు, పురుగు సావదు, వేదనకరమైన స్థితి. ఆ చెప్పే బోధ ఇప్పుడు లేదు. ఆ బోధే అపోస్తలుల బోధ. దేవునికి స్తోత్రం. నరకం ముందని చెప్పేది అపోస్తలుల బోధ, పరలోకం ముందని చెప్పేది అపోస్తలుల బోధ. భూలోకము తాత్కాలికమైనది. అదిగో ఆయుష్ అనగా 70 సంవత్సరాలు, అధిక బలం ఉంటే 80 లేక 90 సంవత్సరాలేరా బాబు. ఒకరోజు ఇల్లు విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. నువ్వు ఎంతటి వాడువైనా సరే ఇది శాశ్వతమైనది కాదని చెప్పేదే అపోస్తలుల బోధ. కానీ ఇప్పుడు ఎవడు పట్టిన ఆశీర్వాదాలేనంట, ఇంట్లో ఆశీర్వాదం అంట, బయట ఆశీర్వాదం అంట. మరి శ్మశానములు ఏముంది ఏమా? ఈ ఆశీర్వాదం ఏమయ్యా? ఈ ఆశీర్వాదం శ్మశానానికి తీసుకెళ్ళాలిగా. అరే ఏదా గుండు సుజాన్ని తీసుకెళ్తున్నావా? కోట్ల ఆశ సంపాదించావు కదా, ఇల్లు కట్టావు కదా, ఆడొక ఇల్లు ఈడొక ఇల్లు, ఆడ పొలాలు ఈడ అన్ని కట్టావు కదా. ఏం చేస్తున్నావు? యాడికి వెళ్తున్నావు? ఏం చేస్తావు? ఒట్టి చేతులతో పోతున్నా. ఒట్టి చేతులతో వచ్చాను నేను. ఒట్టి చేతులతోటే దేవునికి స్తోత్రం, హల్లెలూయా. గుండు సూది కూడా తీసుకెళ్ళాలని స్థితి. కాబట్టి ఎందుకు మాయా? ఎందుకు పెద్దరా? నీకు పిలుపు ఉందా? దర్శనం ఉందా? పిలుపు ప్రకారం నువ్వు సేవకుడిగా ప్రతిష్ఠితపడ్డావా? దేవుని కొరకు అదిగో లాజరు వలె విడిచిన అనుభవంలో కలిగి ఉన్నావా? నీవు దేవుని కోసం నిలబడ్డావా? లేకపోతే నీకు ఇష్టంగా, నీకు అనుకూలంగా నీవు ఒక సామ్రాజ్యాన్ని కట్టుకోవాలని, ఏలుకోవాలని ప్రయత్నం చేస్తున్నావా? నీ రాజ్యాలను కూల్చేవాడు నేను ఆరాధించున్న యేసయ్య. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. జాగ్రత్త. కాబట్టి అన్ని సరిగా ఉన్నప్పుడే సరి చేసుకొని ప్రభు మాట విని, దైవజనుడు చెప్పిన మాట విని, ఇక్కడ యెహోషువ అంటాడు, అరే బాబు ఖచ్చితంగా జరుగుతుందంటే జరిగిందా లేదా? కొన్ని సంవత్సరాల తర్వాత జరిగింది. అప్పుడు అనుకున్న ప్రయోజనము లేదు. అరే గ్రంథంలో రాయబడింది, యెహోషువ ముందుగానే రాయించాడు బాబు అని. యేసు ప్రభువు వారు చెప్పాడు, రా ఇదిగో నా మాట ప్రకారం నడుచుకుంటే నీ ఇల్లు స్థిరంగా నిలబడుతుంది, అది శాశ్వతమైనది. అందుకే యేసు ప్రభువు చెప్పారు కదా, యోహాను సువార్త 14వ అధ్యాయంలో, మీ హృదయాలు కలవరపడనివ్వద్దు, మీరు నా యందు విశ్వాసం ఉంచారు కనుక ఆ విశ్వాసం మీకు పరలోకంలో ఇల్లు కట్టబడుతుంది. దేవునికి స్తోత్రం. మందిరానికి తెచ్చేటువంటి నీ యొక్క ఆ కానుకలు, నువ్వు ఏదైతే దేవుని సేవలో చేస్తున్నావో, విశ్వాసంగా నీ బాధ్యతలను నిర్వర్తిస్తున్నావో, అదంతా పరలోకం చేర్చబడుతుంది. పరలోకములో నీకు నూతన గృహాలు సిద్ధపరచబడుతున్నాయి. దేవునికి స్తోత్రం. మరి ఏది కావాలో పరీక్షించుకో. అవ్వ కావాలా, బువ్వ కావాలా? అబ్బా లోకం కావాలా, దేవుడు కావాలా?
ఇట్లా ప్రవర్తించే అనుభవం నీలో ఉంటే ఒకటి వదులుకుంటే ఒకటి నీకు దక్కుతుంది. దేవునికి స్తోత్ర. మరి ఏది వదులుకుంటావో, ఏది నువ్వు తగిలించుకుంటావో అది నీ వ్యక్తిగతమైన విషయం. నువ్వు ఏ పునాది మీద ఇల్లు కడితే అది దైవికమైన పునాది అయితే నీ ఇల్లు నిలబడుతుంది, నీ జీవితం కట్టబడుతుంది. అది లోకమనే పునాది అయితే నీ ఇల్లు విడవబడుతుంది, నీ ఇల్లు కూల్చి అడ్రస్ లేకుండా పోతుంది. ఇది నీకే దేవుడికి వదిలేస్తున్నాడు. నువ్వు బండ మీద కట్టబడి ఉన్నావా, పునాది వేసుకున్నావా, ఇసుకలో నీవు పునాది వేసుకున్నావా? నిన్ను నువ్వు పరీక్ష చేసుకో. ఒకవేళ సరైన పునాదిని వేసుకుంటే చాలా సంతోషము. ఇంకా నీ పునాది సరిలేకపోతే ప్రభువా నన్ను క్షమించు నాయన, కనికరం కలిగిన దేవుడా, నేను తెలుసు తెలియకుండా నా జీవితాన్ని భక్తిని ఇదేది సరైనదని నేను ముందుకు నడిచానయ్యా. అపోస్తలులను కన్నీరు కార్పించాను ప్రభువా, ఇదిగో నీ సేవ ఇదే అనుకుని నాకు సొంత సేవ, సొంత ఆలోచన, సొంత నిర్ణయాల మధ్య నడిచాను ప్రభువా, అయ్యా నన్ను క్షమించు అని ఒకసారి ప్రభు వైపును చూడగలిగితే, నా ప్రేమైన దేవుని బిడ్డ, సంఘంలో నీ బాధ్యత ఏమిటి, సంఘంలో నీ యొక్క నడవడి ఏమిటి, సంఘంలో నీ సాక్ష్యం ఏమిటి, ఒక్కసారి నిన్ను పరీక్ష చేసుకో. అదిగో లాజరు స్థిరంగా నిలబడ్డాడు. లాజరుని ఎంతమంది ఎగతాళి చేయలేదు, లాజరుని ఎన్ని రకాలుగా మాట్లాడుకోలేదు, లాజరుని ఎన్ని రకాలుగా అయినా లాజరు పట్టించుకోలేదు. ఎందుకంటే ఇది నాకు శాశ్వతమైనది కాదు, ఇది నాకు యోగ్యమైనది కాదు, ఈ లోకం నాకు యోగ్యమైనది కాదు, దేవుని బిడ్డలకు యోగ్యమైనది కాదు. నేను నా దేవుని రాజ్యాన్ని ఒకరోజు చెబుతాను. నాకు దేవుడు గొప్ప బహుమానాలు సిద్ధపరిచి ఉన్నాడు. నేను మంచి పోరాటం పోరాడేది, నా పరుగును ముట్టించింది. నా ప్రేమైన దేవుని బిడ్డ, నిన్ను పరీక్ష చేసుకున్నట్లయితే నేను నీ కొరకు ప్రార్థన చేయబోతున్నాను. ప్రార్థన చేసుకుందా. మహాపరిశుద్ధుడా, జీవాధిపతి, నీ ఘనమైన శ్రేష్టమైన నామాన్ని బట్టి నీకు వందనాలు. ఈ వాక్యం వింటున్నా అయ్యా, ప్రతి బిడ్డ జీవితంలో నాయన ఇదిగో ఎలాంటి పునాది మేము వేసుకుంటున్నామో ఒక్కసారి మమ్మల్ని మేము పరీక్షించుకునేందుకు సహాయం చేయండి. యెహోషువ చెప్పిన మాట, ఎరికోను కాల్చివేయబడింది కనుక మరలా దానిని ఎవడైనా కట్టాలని ఆలోచిస్తే వాడు శాపగ్రస్తుడని మీరు సెలవిచ్చారు నాయన. అంత మాత్రమే కాదు, అదిగో ఎవడైనా దాన్ని పునాది వేయాలని చూస్తే వారి జ్యేష్ఠ కుమారుడు చనిపోతాడని, రెండవది దాని తలుపులు గడియలు ఎత్తాలని ప్రయత్నం చేస్తే కనిష్ట కుమారుడు చిన్న కుమారుడు చనిపోతాడని కూడా మీరు నాయన దైవ సేవల ద్వారా మాట్లాడి ఉంటుండగా అది కొన్ని సంవత్సరాలకు నెరవేర్పు జరిగిందని మేము ఈ దినమందు జ్ఞాపకం చేసుకున్నాం. మా జీవితాల్లో కూడా దేవా నీకు వందనాలు. మీరు చెప్పిన మాటలు ఇంకా మేము మర్చిపోయామేమో, సరైనటువంటి అనుభవం భక్తి లేక ఇంకా అతని అపోస్తుల బోధ, రొట్టె విరుచున్న సహవాసము, ప్రార్థన, ఎడదగల దేవాలయం, నీ మందిర సన్నిధిని మేము నిర్లక్ష్యము చేసి కులమనే పునాది మీద కట్టుకుంటున్నామేమో, డబ్బు అనే పునాది మీద కట్టుకుంటున్నామేమో, పేరు ప్రతిష్టలనే పునాది మీద కట్టుకుంటున్నామేమో, పలుకుబడి అనేటువంటి పునాది మీద మేము కట్టుకుంటున్నామేమో. తండ్రి, అవి శాశ్వతం కాదని, అవి ఇసుక మీద కట్టబడిన పునాదిని పోలి ఉన్నామని మీరు సెలవించారు ప్రభా. సరైన పునాది బండ క్రీస్తు, నీలో మేము అంటు కట్టబడి మీరు ఆకడకు సిద్ధపడే కృపాధన్యత దయచేయమని ఈ వాక్యం ఉన్న ప్రతి బిడ్డ జీవితంలో గొప్ప నూతనత్వము అయ్యా మీరు దయచేదురు గాకాని ప్రార్థిస్తూ మీ హస్తాలకు గొప్ప చెప్పుకుంటూ దీవించి ఆశీర్వదించమని, మీరే ఘనత మహిమ ప్రభావం పొందమని యేసు నామములో అడిగి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమేన్.